సో మొత్తానికైతే మీ అబ్బాయిని ఓ రేంజ్లో చూడాలని మీరు ఊహించింది ఒకటి జరిగింది. అవునండి. సో మరి వచ్చిన అవకాశాలని ఎందుకు మరి తనేమో అంటే అనిల్ రావుపూడి గారి చదువు కొంచెం ఇదవుతుంది అనేది ఇది అనిల్ రావుపూడి గారు కూడా అన్నారు, రే నువ్వు బాగా చదువుకోవాలి. అవునండి. ఆయన అంతా పాపం బాగానే చెప్తారండి. అయితే ఏంటంటే చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా మంచి క్యారెక్టర్ ఇలాంటిది వస్తే ఎంచుకోవడంలో కూడా మనకు ఒక అంతే. అంటే ఏది వస్తే అది చేసేయటం కంటే కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళాలనేది ప్లానింగ్. ఓకే. సో అంటే ఏమనుకున్నారు బాబుని ఏం చేద్దాం అనుకున్నారు? బాగా చదువుతాడండి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ అనిల్ గారి ద్వారా వచ్చిన సక్సెస్ తప్ప ఇది మేము అనుకున్నది కాదు. అది కాదు మామూలుగా మీరు అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే మా వాడు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతానని వాడు అది 10 మందికి హెల్ప్ చేయడానికి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా ఎక్కువ అండి వీడికి. అర్థమైంది, ఎందుకంటే మన సోషల్ అందుకు ఇప్పుడు ఎలక్షన్ లో కూడా గట్టిగా తిరిగాడు కదా బాగా. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు, కనీసం మనం ఒక 100 ఓట్లైనా మనం మన తరపు నుంచి రావాలి అని స్పోర్టివ్ గా తీసుకుని చేశాడండి. గ్రేట్. మొత్తానికైతే ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపించింది నాన్న? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కిక్ కదా అస్సలు పూర్తిగా మొత్తం 21-21 అసలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు? అవునా? ఫుల్ అసలు మామూలు కాదు రేంజ్. ఏపీ ఎలా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? చాలా బాగుంది. ఎట్లా ఉంది సార్ అంటే రోడ్లు గిట్ల అన్ని? అసలు నెంబర్ 1. అవునా? పర్లేదా? దాని గురించి అసలు మాట్లాడటానికి లేదు. పోన్లేండి, అదే కోరుకున్నారు ప్రజలు కూడా. ఓకే. సో సార్ మొత్తానికైతే నిజంగా ఈరోజు అంటే మీరు ఊహించింది ఒకటి మంచి జరిగిపోయింది, హ్యాపీ ఇంకా లైఫ్. కానీ సార్ నిజంగా అంటే ఇది ఇలాగే కొనసాగాలి అంటే మీరు క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ ఎంచుకోవాలి. ఓకే. సో మంచి క్యారెక్టర్స్ చేస్తావు, వేరే ఏం మొత్తుకో. నీ నవ్వే హైలైట్ నాన్న, నిజంగా సూపర్. కానీ సార్ నిజంగా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ ఎవరికి మంచి వాళ్ళు అసలు ఎవరిని తీయడానికి లేదు సార్. చాలా టీం వర్క్ అక్కడ పాజిటివ్ వేవ్స్ అప్పుడే అనుకున్నాను సార్ నేను. అయితే ఇంత అవుతుంది అనుకోలేదు, కానీ ఇది బ్లాక్ బస్టర్ అనుకున్నాను. కానీ మనోడు బెంటర్వంగానే బాగా ఆడియన్స్ మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ చూసాం కదా సినిమాలో, తండ్రిని ఏదో అంటుంటే మనోడు ఎక్స్ప్రెషన్స్ చూసాం, ఏదో డైలాగ్ ఉంటుంది అని ఎవరు అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకేసారి ఆ డంబులు అట్లా పడ్డం, మనోడు రావడం అసలు పేలిపోయింది బాగా. పైగా ఇంకోటి నిజంగా నీకు ముందు నేను ఆ డాన్స్ బాగా వేసావు, వెంకటేష్ గారి ముందు వెంకటేష్ గారు ఇమిటేట్ చేశారు. ఏమన్నారు? ఆయన గ్రేట్ సార్. ఆయన మీద ఆయన సెటైర్ వేసుకోవటం అనేది ఎంత ఎవరు ఒప్పుకుంటారు సార్ నిజంగా. అని ఆడియన్స్ నవ్వాలి అంటే ఆయన దేనికైనా ఓకే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఆయన అయితే. సో నిజంగా అంటే ఉన్న క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్స్ కానీ అందరు కూడా చాలా బాగా సరదాగా. సరే ఎట్లుంది మీ ఊరు? అంటే చాలా సంక్రాంతి ఒక 10 రెట్లు 100 రెట్లు అయితే ఎలా ఉంటుంది మనకి. ఓకే. రిసీవింగ్ కూడా బాగుంది చాలా సార్. ఇంకా అదే మాటల్లో దాన్ని మనం చెప్పలేం, అంత బాగుంది సార్. ఓకే. పోన్లేండి, అందరికి మీ మనోడి కోసం ఆటోగ్రాఫ్లు లేవు ఇప్పుడు, అంతా సెల్ఫీల కోసం. సెల్ఫీలు అండి ఎక్కువ డైలీ పొద్దునే ఇస్తున్నా అందరికి సెల్ఫీలు ఇస్తున్నా. ఓకే. బాగా చదువుతావా? ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ నీకు? వెరీ గుడ్, సూపర్. అందుకనే డాక్టర్. పాప నిద్ర వచ్చేస్తుంది మనవాడికి బాగా. అంటే ఎక్కువ సక్సెస్ మీట్లు ఇవన్నీ బాగా ఉన్నాయి కదండి, దానివల్ల పొద్దు నుంచి కంటిన్యూషన్ ఉందండి. ఓకే. ఓకే సార్ మొత్తానికి అయితే థ్యాంక్ యూ, మాకు చిన్న అవకాశం ఇచ్చావు ఈ టైంలో. ఎంత అంటే రేపు పొద్దున మళ్ళీ తిరుపతి వెళ్తున్నట్టున్నారు కదా? రేపు ఈవినింగ్ అండి దర్శనానికి. అంత మొత్తం టీమా మొత్తం అందరేనా? దిల్ రాజు సార్, అనిల్ గారు, హీరోయిన్స్ వెళ్ళారు. ఓకే. వెంకటేష్ గారు రా? ఓకే. ఓకే. అయితే ఫ్లైట్లో వెళ్ళి వచ్చేస్తాం. ఎక్కావా ఫ్లైట్? ఎక్కాడండి. ఎన్నిసార్లు ఎక్కావు ఇప్పటికి? 2 times ఎక్కేసావా? సూపర్. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయనా. ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ నిజంగా ఒక అద్భుతమైన సూపర్గా డిజైన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు కూడా మీ అబ్బాయిని అన్ని రకాలుగా మీరు మీ సంరక్షణలో ముందుకు తీసుకెళ్ళి మంచి పెద్ద హీరోయిన్ చేయండి. మళ్ళీ నేను గణపూర్ వచ్చి మీ ఇల్లు మొత్తం షూట్ చేస్తాను సార్ వచ్చి. తప్పకుండా సార్. ఓకేనా? మరి ఫోన్ ఎత్తాలి మరి మీరు. ఎత్తుతాను సార్. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా సంక్రాంతికి వచ్చి ఒక రేంజ్ హిట్ అయిపోయింది.
అందులో మన రేవంత్ది చాలా కీలకమైన పాత్ర, అద్భుతంగా నటించారు. సో లక్కీగా దొరికారు, మనకు 10-15 నిమిషాలు ఇంటర్వ్యూ దొరికింది. సో ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు, వీళ్ళని మనం డిస్టర్బ్ చేయలేం. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళి హోమ్ టూరు అన్నీ చేసి వాళ్ళ ఊరు పరిసరాలను కూడా ఒకసారి షూట్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం మరి అయితే. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదండి పరిస్థితి. సూపర్, థ్యాంక్ యూ రేవంత్. ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.